హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. మేడం, రీసెంట్ గా ఒక సంఘటన జరిగింది యూసఫ్ గూడలో. ఒక మహిళ ఫుల్ గా కళ్ళు తాగి తన సంకన ఒక 3 సంవత్సరాల అబ్బాయిని వేసుకుని రోడ్డు మీద హల్చల్ చేస్తుంటే ఒక వాహనం వచ్చి గుద్దపోయింది. దాని కింద వాళ్ళ బాబు పడబోయాడు. వెంటనే పోలీసులు ఆమెను రక్షించారు. ఫిట్స్ వచ్చి ఆ రోడ్డు పక్కనే ఉన్నది. ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో కూడా లేదు. సో ఇలాంటివన్నీ కూడా ఎక్కువైపోతున్నాయి. దీనికి కారణం చిన్న వయసులో పెళ్లి చేసుకోవడమేనా, లేకపోతే వేరే రీజన్స్ ఏమైనా ఉన్నాయా? చాలా మంది ఉన్నారు ఇలాగ హైదరాబాద్లో. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? చిన్న వయసులో పెళ్ళి అనే దానికంటే కూడా అసలు పెళ్ళయిందా లేదా, పిల్లలు పుట్టడానికి పెళ్ళి అవ్వాలని ఎక్కడా లేదు. అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇలాంటి తల్లులు కొంతమంది ఉన్నారు. ఈ తల్లులు భర్తలు ఎక్కడ ఉంటారో తెలియదు. వాళ్ళు అసలు నిజానికి భర్తలో అవునో కాదో తెలియదు. రైల్వే స్టేషన్స్ పక్కన కావచ్చు, బస్ స్టాండ్ల దగ్గర కావచ్చు, లేకపోతే వాళ్ళ ఊర్లోనే ఎవరో ఒకరు అఘాయిత్యానికి బలైపోయో ఆమె గర్భం దాలిస్తే ఆ ఉన్న ఊర్లో మొహం చెల్లక వేరే ఊర్లకు వచ్చేసేసి ఈ విధంగా తాగుడు వ్యసనాలకి వీటికి ఈ చిన్న చితక పనులు చేసుకుంటూ ఆ వచ్చిన డబ్బులతోటి కడుపు వాళ్ళు పోషించుకుంటూ మిగిలిన డబ్బులతోటి తాగటం, లేదు అనుకుంటే ముందే తాగేసేసి ఎక్కడన్నా పడిపోతే ఎవరో ఒకళ్ళు ఇట్లా వాళ్ళని చూసి అన్నం పెట్టడం, ఆ పిల్లలకి అన్నం పెట్టడం, ఇట్లాంటి వాళ్ళు మీకు చాలా చోట్ల కనిపిస్తారు. ఇలా కనిపించిన వాళ్ళని కొంతమంది మగవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళేమీ పని పాట చేయకోకుండా వీళ్ళకు ఒక ఇల్లు ఇచ్చినట్లుగా ఇచ్చి తీసుకెళ్ళిపోయి వాళ్ళని వ్యభిచార వృత్తి కూడా చేయిస్తారు వాళ్ళ చేత. అట్లా వ్యభిచార వృత్తి చేసేటప్పుడు ఈ పిల్లలు ఉంటారు కదా, వీళ్ళని మేము చూసుకుంటామని భరోసా ఇస్తారు. ఈ చూసే క్రమంలో అబ్బాయిలు ఉంటే అది ఒక దారిలో ఉంటుంది. అమ్మాయిలు ఉన్నారనుకోండి, ఎంత చిన్న పిల్లలైనా సరే వాళ్ళపైన లైంగిక కృత్యాలకు పాల్పడే వాళ్ళు ఉన్నారు. ఈ కేసులు నేను స్వయంగా చాలా కేసులు నేను చూశాను. ఇప్పుడు ఇలా ఆ మగవాళ్ళకి ఎంతో కొంత నెట్వర్క్ ఉంటుంది, ఈ ఆడవాళ్ళకి ఏ నెట్వర్క్ ఉండదు. అలా బెయిల్ ఇచ్చేవాళ్ళు లేక చెంచల్గూడ జైల్లో 4 సంవత్సరాలు ఒక ఆమె జైల్లో ఉంది. బెయిల్ ఇచ్చేవాళ్ళు లేక. ఆమెకు బెయిల్ వస్తుంది, షూరిటీలు పెడితే బెయిల్ వస్తుంది, కానీ షూరిటీ ఇచ్చేవాళ్ళు లేరు. అంటే ఆమె అన్నదా అలా ఎక్కడి నుంచి వచ్చిందో సరిగా చెప్పలేకపోతుంది. తన తల్లిదండ్రులు ఎవరో ఎక్కడున్నారో చెప్పలేకపోతుంది. చెప్పట్లేకపోతుందో చెప్పటం ఇష్టం లేదో తెలియదు. ఆమెకైతే హైదరాబాద్లో ఎవరూ లేరు. అతనికి మట్టుకు వెంటనే బెయిల్ దొరికింది. సరే, వీళ్ళిద్దరికి ఆ తల్లికి ఉన్న పిల్ల ఉంది కదా, ఈ పిల్లతోటి ఇతను అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు ఈ అమ్మాయి దందాకి వెళ్ళిన టైంలో అని చెప్పి పక్క వాళ్ళు కంప్లైంట్ ఇస్తే తెలిసింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు వెళ్ళారు. అతన్ని ఆ చిన్న పాపని తీసుకొచ్చారు. ఆ పాపను తీసుకొచ్చి స్టేట్ హోమ్లో పెట్టారు. అతన్ని అరెస్ట్ చేసి ఒక జైల్లో, ఆమెను అరెస్ట్ చేసి ఒక జైల్లో పెట్టారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే అక్కడ భూమిక ఉమెన్స్ కలెక్టివ్ వాళ్ళు కౌన్సిలింగ్ సెంటర్ ఉంది చెంచల్గూడ జైల్లో. అలా జరిగిన ఆ ఆఫీస్లో వాళ్ళు ఒక్కొక్కరిని డేటా కలెక్ట్ చేసి వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తారు. అసలు మీరు జైలుకి ఎందుకు వచ్చారు, ఈ విషయంలో మీ తప్పేంటి ఒప్పేంటి, మీకేం సహాయ సహకారాలు కావాలి అనే విషయంలో వాళ్ళు కొంచెం వాళ్ళ బాధలు విని కౌన్సిలింగ్ చేస్తారనమాట. ఆ ప్రాసెస్లో ఈ అమ్మాయి వచ్చింది. ఈ అమ్మాయి వస్తే మరి నాకు తెలీదు నా బిడ్డ ఎక్కడుందో అంటే, ఏ పోలీస్ స్టేషన్ నుంచి ఈ అమ్మాయి కేసు కట్టారు అని చెప్పి చూస్తే మియాపూర్ పోలీస్. వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారు, అమీర్పేట స్టేట్ హోమ్లో పెట్టామని చెప్పారు. అమీర్పేట స్టేట్ హోమ్కి నేను వెళ్ళి ఆ పాపను తీసుకొని, అంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ దగ్గర పర్మిషన్ తీసుకుని ఆ పాపను తీసుకుని చెంచల్గూడ జైలుకి ఆ తల్లిని చూపించడానికి తీసుకొని వెళ్తే ఈ పాప నేను వెళ్ళనంటది. ఎందుకు వెళ్ళనంటది? నువ్వు మళ్ళీ ఆ అంకుల్కి ఇచ్చేస్తావు నన్ను, ఆ అంకుల్ నన్ను ఇబ్బంది పెడతాడు, ఈ 4-5 సంవత్సరాల పాప నన్ను ఇబ్బంది పెడతాడు అంటే ఏ రకమైన ఇబ్బంది పెడతాడు అది వినేవాళ్ళకి కళ్ళని నీళ్ళు వస్తాయి కదా. ఈ తల్లి బాధ్యత రాహిత్యము, ఆ జులైగాడి బాధ్యత రాహిత్యానికి ఈ చిన్న పాప బలైపోవాలా? ఇప్పుడు ఈ కేసు కూడా ఇంతే. ఆ మొగుడు ఉన్నాడో లేడో ఎవరో తెలియదు, ఒక బిడ్డకి తల్లి మాత్రం కనిపిస్తుంది మన కంటికి. ఈ బిడ్డను ఏం చేయాలి? ఇప్పుడు ఈ తల్లి ఈ విధంగా తాగి పడిపోతే వాడిని ఎవరైనా చైల్డ్ ట్రాఫికింగ్ వాళ్ళు పట్టుకెళ్లారనుకోండి, ఆ బిడ్డని, ఏంటి పరిస్థితి? వాడి కళ్ళో ఒక లివరో ఏదన్నా తీసేసుకున్నారనుకోండి, లేదు వేరే దేశాలకు ఎక్కడికన్నా
హ్యూమన్ ట్రాఫికింగ్ ద్వారా పంపించారనుకోండి, ఇలా హైదరాబాద్ లో చాలా లేదంటే మంది ఉన్నారు. బిచ్చగాళ్ళ మాఫియాలోకి అవును. పిల్లాన్ని తీసుకెళ్లారనుకోండి, ఎవరు దీనికి బాధ్యులు, అసలు ఎవరు చెప్తారు సమాధానం? అందుకని ఇమ్మీడియట్ గా ఈమెని ఈ అరెస్ట్ చేసిన ఆమెని హాస్పిటల్లో చేర్పించిన పోలీసులు ఎవరైతే ఉన్నారో, షీఈ్ నాట్ ఏబుల్ మదర్. బిడ్డను చూసుకోగలిగిన కెపాసిటీలో ఆ తల్లి లేదు. Hmm. కాబట్టి ఆ బిడ్డని స్టేట్ హోమ్కి ఇవ్వడం కరెక్ట్. ఆమెను కూడా అవసరం అనుకుంటే స్టేట్ హోమ్లో పెట్టొచ్చు, ఆమెను కూడా పెట్టిస్తే అక్కడ ఆమెకి ఏదన్నా పని పాటలు నేర్పించి ఆమెకు ఉపాధి కల్పించి ఆమెను కావాలంటే ఈ పాపను చూసుకుంటది అనే ఒక నమ్మకం వచ్చిన రోజునే ఈ పాపని ఇవ్వాలి తప్పితే, ఈ పాప కావచ్చు బాబు కావచ్చు, బాబు మేడం. బాబు స్టేట్ హోమ్ లో పెట్టేయాల్సిందే. Hmm. అంతేగాని ఇప్పుడు ఇలాంటి బాధ్యత లేని తల్లుల దగ్గర, ఇలాంటి వ్యసన పరులైపోయిన తల్లుల దగ్గర బిడ్డలను ఉంచడం కరెక్ట్ కాదు. అవును. మరి ఇలాంటి ఇంటర్వెన్షన్ జరగాలి. ఇందుకే స్టేట్ హోమ్లు ఉన్నది. ఇప్పుడు ఎవరు పట్టించుకొని బిడ్డల్ని ఎవరు చూడాలి? దేశమే చూడాలి, ప్రభుత్వమే చూడాలి. Hmm. వీళ్ళు ప్రభుత్వం బిడ్డలు అవుతారు అప్పుడు. ఓకే. అందుకని అలాంటి ఇంటర్వెన్షన్ జరగాలని నేను కోరుకుంటున్నాను. ఈ కేసుకి అదే పరిష్కారం, అంతకంటే పరిష్కారం లేదు. ఇప్పుడు ఎవరైనా తీసుకెళ్లి ఆ బాబు నచ్చాడు అని పెంచుకుంటే అది చట్ట వ్యతిరేకం, చట్ట విరుద్ధం, అసలు చైల్డ్ కిడ్నాప్ కింద వస్తుంది. అవును. అందుకని ఎవరు తీసుకెళ్లే సాహసాలు చేయకూడదు ఇట్లాంటప్పుడు. అంటే తీసుకెళ్లిన వాళ్ళందరినీ పట్టుకుంటున్నారా అంటే అది వేరే విషయం, పట్టుకోవచ్చు పట్టుకోకపోవచ్చు, కానీ ఒక బిడ్డ ఉన్నాడు అంటే నువ్వైతే సమాధానం చెప్పాల్సిందే. ఎవరైనా స్టేట్ హోమ్కి వెళ్ళొచ్చు, పిల్లలు లేని వాళ్ళు అప్రోచ్ అయ్యి ఈ హాస్పిటల్లో దొంగతనాలు చేసే బదులు చక్కగా ఈ బయట ఖర్చు పెట్టే డబ్బులు ఏవో ఖర్చు పెట్టుకుంటే స్టేట్ హోమ్లో కారా చట్టం ప్రకారం చైల్డ్ అడాప్షన్ రైట్స్ చట్టం ఉంది. ఓకే. దాని ప్రకారం చక్కగా పిల్లల్ని అడాప్షన్ తీసుకోవచ్చు ఎవరైనా పిల్లలు లేని తల్లిదండ్రులు. Hmm. అందుకని ఏది ఏమైనా సరే పిల్లలు లేని భార్యాభర్తలు అలా తల్లిదండ్రులు అయ్యే అవకాశం ఉంది, అట్లా చేసుకోవచ్చు. మేడం, ఇంకొక విషయం అంటే ఇదే కేసుకు సంబంధించి అడుగుతున్నా, ఉమ్. అంటే ప్రేమ వివాహాల వల్ల కూడా ఇలాంటివి ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది కదా? జరుగుతాయి ప్రేమ అంటే ఇంట్లో వివాహాలు. నుంచి లేచిపోయి వచ్చేసి అట్లా. ఇంట్లోంచి బయటకు వచ్చేసిన తర్వాత అతను పెళ్లి చేసుకుంటానని చెప్పి పెళ్లి చేసుకోకోకుండా ఉండటం వల్ల వీళ్ళు మళ్ళీ పుట్టింటికి వెళ్ళి ఆ మొహం చూపించుకోవటం ఇష్టం లేక పరుగు పోతుందనే ఉద్దేశంతో ఇట్లా చేస్తారు. లేదు అనుకుంటే గనక ఎవరైనా కిడ్నాప్ చేసి తీసుకొచ్చి వ్యభిచార గృహానికి అమ్ముదామని చెప్పి తీసుకొచ్చి అదేదో ప్లాన్ ఫెయిల్ అయిన తర్వాత వీళ్ళని వదిలేసిన సందర్భాలు ఉంటాయి. కొంతమంది అసలు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసేసి బయటకు వచ్చిన తర్వాత ఏ సినిమాల్లోనో వీటిల్లోనో చేరాలని ఏవేవో రకరకాల ఆశలతోటి ఇళ్లలో నుంచి బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చేసి ఇట్లాంటి వాళ్ళ చేతుల్లో పడి వాళ్ళు మోసపోయి ఒక రకంగా బిడ్డకి తల్లి అయిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళలేరు, ఇంట్లో వాళ్ళు రానివ్వరు, తిడతారు కొడతారు అనే ఒక భయం ఉంటుంది. ఇట్లా ఏదో ఒక రకంగా మోసపోయిన తల్లులు కథలే ఇలా ఉంటాయి. చాలా మంది ఏ ఉన్నారు రకంగా హైదరాబాద్ లో. మోసపోయినా సరే వాళ్ళు Hmm. ప్రేమ వివాహాల వల్ల మోసపోయారా, లేకపోతే కిడ్నాప్ చేయటం వల్ల మోసపోయారా, లేకపోతే ఎవరినన్నా నమ్మి బయటకు